మరణము పొందినంతగా తగ్గించుకునేనండి. కొరడా దెబ్బ ఎవరి కోసము? నీ కోసము, నా కోసము కాదా అనుకుని చూడని ఎంతగా శ్రమ పడ్డాడండి. ఇంత గొప్ప రక్షణ జీవితం ఈరోజు, ఇంత సుఖవంతమైన, ఆనందకరమైన, సమాధానకరమైన జీవితము మనము కలిగి ఉండాలని ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన శిలువ మరణము పొందాడు, దూషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. హోసన్నా హోసన్నా అన్న జనమే సిలువ వేయండి, సిలువ వేయండి అని పలికారండి. నీతిమంతుడిని కాదన్నారండి. ఈరోజు మనం ఎన్నిసార్లు నీతిమంతుడైన యేసుని పక్కన పెట్టి మన సుఖభోగాలు, మన స్వేచ్ఛ, మనకి ఎంతో క్షణమాత్రపు పాపము కోసము దేవుని కాదని లోకాన్ని ఎన్నుకుంటున్నాము కదా. మరి మనము చేసేదేంటి? Aren't we betraying God? ఇంతగా నా రక్తం నీ కోసం కాచానే, ఇంతగా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నానే, ఇంతగా నీ కోసం ఉమ్మివేయబడ్డానే, దూషించబడ్డానే, మోసం చేయబడ్డానే. నా కోసం నువ్వు బ్రతకవా? నా కోసం నువ్వు లోకాన్ని కాదనవా అడుగుతున్నాడండి. కెన్ యూ సే yes to Jesus? అవునయ్యా, నేను ఉండగలుగుతానయ్యా. నాకు కావాల్సిన శక్తిని దయచేయ్యా, నాకు కావాల్సిన ఆత్మ నింపుదల దయచేయ్యా, నీ తగ్గింపు నాకు దయచేయి, నీ పెరిగి నలిగిన హృదయం నేను కలిగి ఉండడానికి సహాయం చేయ్యా.